అలాగే సాటి ఆడపిల్ల కూడా ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లే కదా, ఒక ఆడపడిచే కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదండి. మానవ మృగాల్లా తయారవుతున్నారు. ప్రతి రోజుకి ఒక నిర్భయ పుట్టుకొస్తోంది. ఎందుకండి నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 3 ఇలా ఎన్ని నిర్భయాలు కావాలి? ఇన్ఫినిటీయా? ఇంక దీనికి అంతం లేదా? ఇది ఆగదా? ఏం చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళందరూ? మీరు ఏదైనా పాలసీస్ స్టార్ట్ చేయాలంటే కనుక రాత్రికి రాత్రే అన్నీ మార్చేస్తారే గవర్నమెంట్ వాళ్ళు. అలాంటిది ఒక రేప్ చేస్తున్న మర్డరర్ని కానీ రేపిస్ట్ని కానీ మీరు అక్కడికక్కడే ఎందుకు శిక్ష వేయలేకపోతున్నారు? ఏమైంది న్యాయస్థానానికి? న్యాయస్థానం కళ్ళు మూసుకుపోయిందా? గవర్నమెంట్ నోరు పడిపోయిందా? ఏం చేస్తున్నారండి? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు, మీరు కూడా ఒక తల్లి కడుపునే పుట్టి ఉంటారు కదా. ఇలాంటి అన్యాయాలను చూస్తూ ఇంకా ఎంతమంది ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని భయపడుతూ